నమస్తే. మెగా9 భక్తి ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర నూతన శుభాకాంక్షలు. చాలామంది ఆంగ్ల సంవత్సరం రాగానే విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. అలాగే ఆంగ్ల సంవత్సరాదికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయాలని, కొన్ని ప్రత్యేకమైన మూమెంట్స్ పంచుకోవాలని అనుకోవడం సహజం. మన సంవత్సరం కాకపోయినా మనం భక్తిలో ఉండి అందులోనూ ఆంగ్ల సంవత్సరానికి సంబంధించి మాట్లాడటం ఏమిటి అని చాలామందికి డౌట్ రావచ్చు. ఈ మధ్య కాలంలో చాలామంది రాశి ఫలితాలకు సంబంధించి ఆంగ్ల సంవత్సరం ప్రారంభం అవుతుంది కాబట్టి ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ విషెస్ జరుపుకుంటారు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి తెలుగు వాళ్ళకి సంబంధించి ఎలా ఉండబోతోంది, అసలు ఈ రాశి ఫలితాల ద్వారా వాళ్ళ రాశులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న కుతూహలం ఉంటుంది. సో కామన్, అందరికీ ఉంటుంది ఆ ఆలోచన. సో ఆ ఆలోచన నుంచి కాస్త అందరినీ ప్రశాంతత వైపు నడిపించాలన్న సదుద్దేశంతోనే రాశి ఫలితాలని ఈ ఆంగ్ల సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎవరు జాగ్రత్తలు వహించాలి, రాజకీయ ప్రముఖులు ఎలాంటి అధిరోహాలు ఉన్నాయి, ఎలాంటి అవరోధాలు ఉన్నాయి, ఇలాంటి విషయాలన్నీ కూడా విద్యార్థులు ఎలా జాగ్రత్త పడాలి, ఏ సబ్జెక్ట్స్ వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, వ్యవసాయం, మన భారతదేశం వ్యవసాయానికి పుట్టినిల్లు కాబట్టి వ్యవసాయం ఏ విధంగా ఉండబోతోంది, ఎలాంటి ఉపద్రవాలు రాబోతున్నాయి, అంతేకాకుండా ప్రకృతికి సంబంధించి ఎలాంటి వైపరీత్యాలు రాబోతున్నాయి, ఇలా ప్రతి ఒక్కదాని గురించి కూలంకుశంగా చాలా విషయాలు, చాలా ఒక రకంగా పరిశోధన చేసే అని చెప్పొచ్చు. చాలా వరకు నేను చెప్పగానే తప్పకుండా చేద్దామని కాస్త టైం తీసుకొని ఈ కార్యక్రమాన్ని రఘుప్రియ గారితో చేయడం జరుగుతుంది. నేను ఒకటే మీ అందరికీ విన్నవించేది ఒకటే, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, మొట్టమొదటి విషయం. ఇక రెండోది ఏమిటి అంటే, మీకు తెలిసిన ప్రతి ఒక్కళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఏమిటి అంటే మమ్మల్ని మీరు ప్రోత్సహించడమే కాకుండా ఆ రాశి వాళ్ళకి ఎంతవరకు మ్యాచ్ అయింది అన్న విషయం కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను ముందే చెప్పాను, చాలా వరకు పరిశోధన చేసి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము అని. ప్రతి ఒక్కళ్ళకి ఎక్కడో చోట ఏదో ఒక విషయంలో ఇది కరెక్టే కదా అన్న ఫీల్ తప్పకుండా జరిగి తీరుతుంది. ఎందుకంటే మేషరాశి ఓవరాల్గా ఉండే వాళ్ళకి మేషరాశి వారికి ఎలా ఉంటుందని, మేషాది మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉండబోతోంది చాలా విపులంగా చెప్పడం జరుగుతుంది. వీడియోస్ కాస్త లెంతీగానే ఉంటాయి. ముందే అందరికీ అందుకే చెప్తున్నాను, ఎక్కడ వీడియోస్ స్కిప్ చేయకండి. మరొకసారి చెప్తున్నాను, అందరికీ ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం అండి. నమస్తే అండి. అయితే ఇది లగ్నానికి కూడా పనికొస్తుందండి? ఇప్పుడు మీరు చెప్పేది నా ధనుర్లగ్నమే. లగ్నానికి పనికొస్తుంది, రెండు చూసుకోవాలి. అంటే ఎలాంటి చెప్పడానికి కాస్త ఇబ్బంది అన్నారంటే ఏంటి అని? అనారోగ్య సూచనలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే ప్రమాదాలు కానీ లేదంటే ఆపరేషన్స్ కానీ అట్లాంటివి జరుగుతుంది. అందుకే చెప్పడానికి కొంచెం ఇబ్బంది. అదే ఇంకొకళ్ళైతే చాలా గట్టిగా చెప్తారు అసహ్యంగా, అది తప్పైన విషయం అది. సరే, రిపీట్. ఇక తదుపరి రాశి మకర రాశి. 2026 సంవత్సరం ఈ మకర రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, మీ గురించి మీరే చెప్పినట్టుగా ఉంటుందేమో. ఇక మకర రాశికి సంబంధించి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. మా ఇంట్లో కూడా చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే రాసులు, అన్ని రాసుల వారు అందరూ చూసుకుంటూ ఉంటారు. కానీ కొన్ని రాసులు బాగా పోవడానికి కారణం ఏంటంటే మేషరాశి ఒకటి, కన్యారాశి ఒకటి, ఈ మకర రాశి ఒకటి, చాలామంది ఎక్కువ మంది చూస్తూ ఉంటారు. కారణం ఏంటో తెలియదు. సో ఈ మకర రాశి వారికి ఈ 2026 సంవత్సరం ఏ విధంగా ఉంది, ఏ రంగాల వారికి కలిసి వస్తుంది, ఆరోగ్య విషయాలు ఏ విధంగా ఉన్నాయి, విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఎలా ఉంది, పుట్టబోయే సంతానం బిడ్డలకి ఏ విధంగా ఉంది, విషయాలన్నీ కూడా చెప్పండి. తప్పకుండా. రాశులన్నింటిలోకి మీరన్నట్టు కూడా క్యూరియాసిటీ ఎక్కువయ్యే రాశి మకర కుంభాలండి. మకర కుంభాలకి మాత్రం చాలా క్యూరియాసిటీ, ఎందుకంటే శని భగవానుడు రాశులు కదా అవి, కొంచెం ఎక్కువ క్యూరియాసిటీ ఉంటుంది. చాలా మంది కూడా నేను అబ్జర్వ్ చేస్తున్నాను, ఎక్కువ ఆ రాశులవే ఎక్కువ చూసే వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అవును, అంటే మేషరాశి కూడా చూస్తారు, మేషరాశి కూడా చూస్తారు. మేష ఒకటి, కన్యా ఒకటి, మకర ఒకటి బాగా చూస్తారు. అదేమిటో తెలియదు, నాకు అనిపిస్తుంది. చెప్పండి. అయితే ఈ మకర రాశి వాళ్ళకి గురువు 6వ స్థానంలో ఉండడం మూలంగా కార్యసిద్ధి, ఉద్యోగము, వ్యాపారాల్లో విజయం చూపిస్తున్నాడు. శని భగవానుడు 8వ స్థానంలో ఉండడం వల్ల ఆరోగ్యము, ఆర్థిక ఒత్తిడి, రుణ సమస్యల మీద చూపిస్తున్నాడు. రాహు 7వ స్థానంలో ఉండడం వల్ల ప్రయాణాలు, ఉద్యోగంలో మార్పు చేర్పులు, ప్రత్యర్థుల మీద పైచేయిగా ఉంటుంది, శత్రువులు నాశనం అవుతారు. తర్వాత కేతు 1వ స్థానంలో ఉండడం వల్ల వ్యక్తిగత జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు ఉంటాయి. ఇన్నర్ వాయిస్
ఎక్కువగా ప్రవోక్ అవుతుంటుంది, అంటే ఇన్నర్ వాయిస్కి బలం చేకూరుతుంది వాళ్ళకి. తర్వాత బుధుడు ఉద్యోగంలోనూ వ్యాపారంలోనూ పరిష్కారాలు చూపిస్తాడు, ఇబ్బందులుంటే సమస్యల్ని పరిష్కరిస్తాడు. కుజుడు ధైర్యము పోటీతత్వాన్ని పెంచుతాడు. తర్వాత శుక్రుడు ప్రేమ కుటుంబంలోనూ సామాజికంగా గుర్తింపు అనేది ఏర్పాటు చేస్తాడు. సూర్యుడు గౌరవం ఇస్తాడు, పరువు ప్రతిష్టలు, తర్వాత సత్కారాలు సన్మానాలు గౌరవాలు ఎక్కువగా ఇస్తుంటాడు. తర్వాత అదృష్ట శాతం వీళ్ళకి విద్యార్థులకు 72 గాను, ఉద్యోగం వాళ్ళకి 80, వ్యాపారస్తులకు 85, వ్యవసాయదారులకు 68, రాజకీయ నాయకులకు 77, రియల్ ఎస్టేట్ వాళ్ళకి 73, ఆరోగ్యం 62, కుటుంబం 81, ఓవరాల్గా చూసినట్టయితే 75% కనబడుతుంది. అయితే ఇక లక్కీ కలర్స్ గోధుమ రంగు, నలుపు రంగు, బంగారు రంగు వీళ్ళకి కలిసి వస్తుంది. తర్వాత లక్కీ నెంబర్స్ 4, 7, 9. కలిసి వచ్చే వారాలు శనివారము, శుక్రవారము, మంగళవారము ఈ వారాలు. అయితే అదృష్ట తేదీలు నెలవారీగా ఇచ్చేస్తాను. జనవరి 3, 10, 21, ఫిబ్రవరి 5, 12, 22, మార్చి 4, 13, 24, ఏప్రిల్ 2, 11, 23, మే 3, 14, 25, జూన్ 6, 15, 26, జూలై 5, 13, 24, ఆగస్టు 4, 12, 23, సెప్టెంబరు 3, 11, 22, అక్టోబరు 5, 12, 14, 25, నవంబరు 4, 12, 23, డిసెంబరు 3, 11, 22 ఈ తేదీలు కలిసి వస్తాయి. అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మకర రాశి విద్యార్థులకు అత్యధికమైన ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ చాలా చక్కగా ఉండబోతున్నాయి. అదృష్టం వీళ్ళకి అన్ని విధాల సక్సెస్ ఉంది. అయితే ఐటీ, వాణిజ్య కోర్సులు, డాక్యుమెంటు, లీగల్ స్టడీసు, సైన్సు ఈ చదివే విద్యార్థులకు వాళ్ళు ఊహించిన స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో రిజల్ట్స్ వచ్చేటట్టుంది. అయితే ఫిబ్రవరి, జూను, సెప్టెంబరు వీళ్ళకి అన్ని సక్సెస్ మంత్. అన్ని ఎందులోనైనా సరే ఫిబ్రవరి, జూన్, సెప్టెంబర్ విద్యార్థులకు సక్సెస్ అనమాట. ఆ సమయంలో వీళ్ళు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధిస్తారు. తర్వాత విదేశీ విద్య కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో ఫస్ట్ అటెంప్ట్లోనే సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంది, శాంక్షన్ అయిపోతుంది. వీసా కానీ అవి ఏవో ఉంటాయి కదా, అవన్నీ శాంక్షన్ అయిపోతాయి. తర్వాత వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు ఏప్రిల్, జూలై. కొంత ఆలస్యం అవ్వడం కానీ ఆగిపోవడం కానీ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో పేరెంట్స్ కేర్ తీసుకోవాలి. ఇక ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగంలో ప్రమోషన్స్, కొత్త బాధ్యతలు తీసుకునే అవకాశం ఉంది. ఐటీ, బిజినెస్ మేనేజ్మెంటు, సర్వీసు, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అత్యంత శుభంగా ఉండబోతుంది, చాలా గట్టిగా ఉండబోతోంది. అయితే ఉద్యోగంలో మార్పులు, కొత్త అవకాశాల కోసం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళకి ఫిబ్రవరి, జూను, సెప్టెంబరు ఈ 3 నెలలు కలిసి వస్తాయి. తర్వాత వర్క్ పాలిటిక్స్ వాళ్ళకి ఎక్కువగా జూన్ నెలలోనే ఉంటుంది. ఇంకా మిగతా నెలలో కాకుండా జూన్ నెలలోనే వీళ్ళకి బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళు ఎక్కువ అవుతుంటారు, కేర్ఫుల్గా ఉండాలి. తర్వాత వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక 26 వాళ్ళకి గోల్డెన్ పీరియడ్, అన్ని విధాల లాభాలు ఉన్నాయి. విదేశీ భాగస్వామ్యాలు కానీ, కొత్త కాంట్రాక్ట్స్ కానీ, కొత్త మార్కెటింగ్ కానీ లాభంగా ఉండబోతోంది. అయితే ట్రావెల్, ఫార్మసీ, ఫ్యాషన్ డిజైనింగు, ఈ కామర్స్, ఫుడ్ ఇవి వీటిల్లో వీళ్ళు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత ఏప్రిల్, జూలైలో పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. ఈవెన్ రూపాయి అయినా సరే పెట్టుబడి పెట్టవద్దు. ఇంకా వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక పంటలు సాధారణానికి మించి లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తోట, పళ్ళ తోటలు కానీ, కూరగాయలు కానీ, పూల వ్యాపారం కానీ మంచిగా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఇంకా రుణాలు, సబ్సిడీలు సాధారణంగానే వస్తాయి తప్ప సమయానికి అందుబాటులోకి రాదు. వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన నెలలు జూలై, సెప్టెంబరు ఈ నెలలో జాగ్రత్తగా ఉండాలి. ఇంకా రాజకీయాలు చూసినట్టయితే కనుక పదవి అవకాశాలు బాగా వస్తాయి, నాయకత్వం గుర్తింపు ఉంటుంది, అధిష్టాన వర్గం యొక్క అండదండలు ఉంటాయి, మెచ్చుకోళ్ళు ఉంటాయి, ఎన్నికల్లో విజయాలు సాధ్యమవుతాయి, పార్టీ మద్దతు ఎక్కువగా ఉంటుంది, వీరే మా నాయకులు అన్నట్టుగా మంచి అంగరంగ వైభవంగా ఉంటుంది. వీళ్ళు మాటే వేదం అన్నట్టు ఉంటుంది. తర్వాత జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే కొత్త వారిని నమ్మకుండా, విరోధుల మాట పట్టించుకోకుండా ఉంటే వీళ్ళకి హై లెవెల్లోకి వెళ్ళిపోతారు. తర్వాత రియల్ ఎస్టేట్ రంగం చూసినట్టయితే కనుక భూమి, ఇల్లు, ఫ్లాట్లు కొనుక్కున్నట్టయితే కనుక లాభం వచ్చే అవకాశం ఉంది. నిర్మాణము, పునర్నిర్మాణము చేపట్టినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది. తర్వాత చట్టపరమైన పేపర్లు కానీ డాక్యుమెంటేషన్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సమస్యలు అయితే కనిపించట్లేదు, కానీ మానసిక ఒత్తిడి, కొంత నిద్ర లేకపోవడము ఈ 2 సమస్యలే వీళ్ళకి వేధిస్తుంటాయి. దాన్ని మేనేజ్ చేసేసుకోవచ్చు, ఓవర్కమ్ చేసేసుకోవచ్చు.
చేసేసుకోవచ్చు. అయితే జూలై సెప్టెంబరు ఈ 2 నెలల్లో కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. తర్వాత వ్యాయామము, ధ్యానము, దైవభక్తి ఇవే వీళ్ళని కాపాడేందుకు అవకాశం ఉంటుంది తప్ప పెద్దగా ఏమీ లేదు. వీళ్ళకి చాలా చక్కగా ఉండబోతోంది. అయితే కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక కుటుంబంలో శాంతి, పిల్లల ద్వారా సక్సెస్ కనబడుతోంది. దాంపత్య జీవితం చక్కగా ఉంటుంది. ఇంట్లో కొత్త వస్తువులు కొనుక్కోవడం కానీ, స్థిరచరాస్తులు కలిసి రావడం కానీ, భూమి, ఇల్లు వాకిళ్ళు కొనుక్కోవడాలు ఇలాంటివి జరిగే అవకాశాలండి. కోర్టు వ్యవహారాలు ఏమైనా ఉంటే కనుక వీళ్ళ వైపే తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. అన్నింటా శుభాలే గోచరిస్తున్నాయి. ఇక వీళ్ళు జాగ్రత్తగా ఉండవలసిన సమయాలు ఏప్రిల్ నెల, జూన్ నెల. ఈ 2 నెలల్లోనూ మాటల మీద జాగ్రత్తగా ఉండాలి. అది కుటుంబంలో కావచ్చు, వీళ్ళున్న వ్యవస్థలో కావచ్చు, కొంత అపార్థాలకి దారితీసే అవకాశం ఉంది. ఇక ప్రమాద సూచనలు ఏంటంటే కనుక వాహన ప్రమాదాలు మార్చి నెలలో ఉంటాయి. ఆ మార్చి నెల కొంత జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. తర్వాత ఎత్తైన ప్రదేశాలు కానీ, నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలలో వీళ్ళు సర్వే చేస్తుంటారు. కొత్త కొత్త ఇళ్ళు చేస్తున్నప్పుడు ఆ ఇల్లు కట్టే ప్రదేశంలో ఏదైనా గుచ్చుకోవడం కానీ, ఇబ్బంది కలగడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తర్వాత డబ్బులు చెల్లించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోండి. చిన్న రూపాయైనా, లక్షల్లో అయినా నష్టమే కాబట్టి ఈ ఆన్లైన్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక పరిహారాలు, మంత్రాలు ఏంటంటే కనుక శని భగవానుడు అన్ని విధాలా వీళ్ళకి అనుకూలంగా ఉంది కాబట్టి శని భగవానుడికి గ్రాటిట్యూడ్గా ఓం శం శనేశ్వరాయ నమః అనే మంత్రాన్ని ప్రతి శనివారం చదువుకుని నల్ల నువ్వులతో దీపం పెట్టుకున్నట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది. తర్వాత గురుబలం వీళ్ళకి ఎక్కువగా ఉండాలి అంటే ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని గురువారం రోజు పాటించుకుని గురువారం ఒక్క ఉపవాసం ఉంటే సరిపోతుంది. పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఉండి సాయంత్రం తినేయచ్చు. తర్వాత రాహుకి వీళ్ళతో పెద్ద ఇబ్బంది ఏమీ లేదు, కానీ రాహు అనుగ్రహం కోసము ఓం రామ్ రాహవే నమః అనే మంత్రాన్ని మంగళవారం నాడు చెప్పుకొని నల్లని చెప్పుల జత దానంగా ఇచ్చేస్తే రాహు అనుగ్రహం కలుగుతుంది. తర్వాత శుక్రుడు అంటే ఇంట్లో మంచిగా ఏదైనా ఉండాలన్నా, దంపతుల మధ్య అన్యోన్యత కలగాలన్నా కానీ, వివాహం తొందరగా కావాలన్నా ఈ ముగ్గురికి ఏం చేయాలంటే శుక్రుడిని జపించుకున్నట్టయితే ఓం శం శుక్రాయ నమః ఈ మంత్రం జపించుకుని శుక్రవారం రోజు ఉపవాసం ఉండడం కానీ, లేదా అంటే ఏదైనా ఒక మంచి వీళ్ళకి నచ్చినటువంటిది అంటే ప్రేమ పెంపొందించే వస్తువులు ఏవైనా సరే, గులాబీ పువ్వు దగ్గర నుంచి ఏదంటారు దాన్ని, ప్రేమకు గుర్తు, చార్మినార్ కాదండి, అదేంటిది, తాజ్ మహల్. ఆ తాజ్ మహల్ని మనం గిఫ్ట్గా ఇచ్చుకున్నట్టయితే శుక్రగ్రహం అనుగ్రహం చాలా చక్కగా ఉంటుంది అనమాట. ఇవి ఓవరాల్గా మకర రాశి వారికి. మకర రాశి వారికి చాలా బాగుంది. మీకు సంవత్సరం అంతా చాలా బాగుందండి. మకర రాశి వారు ఎవరైతే ఉన్నారో అన్ని విషయాల్లో శుభాలే ఉన్నాయి. కొన్ని మాసాలు చెప్పారు, అందులో హెల్త్ కొంచెం చూసుకోండి. ప్రయాణాల విషయాలు చెప్పారు, ఒక మాసం చెప్పారు. ఆ మాసంలో ప్రయాణాలు కాస్త జాగ్రత్తగా, అండ్ పైకి ఎత్తైన ప్రదేశాలకు మీరు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండండి. చెప్పదగిన సూచనలు అన్నీ కూడాను, పెద్దగా ఆందోళన పడాల్సిన అవసరం ఏం లేదు. ఏదేమైనప్పటికీ పరిహారాలు చేసుకునే ముందు కానీ, లేదా ఒకసారి రఘుప్రియ గారితో మాట్లాడి పరిహారాలు చేసుకుంటాం అనుకున్న వారు ఎవరైనా ఉంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయొచ్చు. మరి ఏం చేస్తారు, వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుద్దాం. నమస్తే.